ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే ఆరంభమైపోయింది కదా. ఏంటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ బలం? ఎందుకంటే పెద్ద యుద్ధం సరే, వెనకాల ఉన్నటువంటి అమెరికా వీళ్ళందరినీ పక్కన పెడదాం, ఒక్కొక్కళ్ళకి ఉన్నటువంటి బలం చూద్దాం. ముందుగా ఇరాన్ సైనిక బలం పరంగా ఇరాన్ ప్రపంచంలో 14వ స్థానంలో ఉంది. ఇజ్రాయెల్ మాత్రం 17వ ర్యాంకులో ఉంది. ఇరాన్ దగ్గర ప్రధాన అస్త్రాలు బాలిస్టిక్ క్షిపణులు, సాయుధ డ్రోన్. వీటిని ఆ దేశం పెద్ద సంఖ్యలో ఈ మధ్యకాలంలో అభివృద్ధి చేసింది. పశ్చిమాసియాలో ఇంత పెద్ద సంఖ్యలో అస్త్రాలను పోగేసుకున్నటువంటి దేశం ఒక్క ఇరానే. 3000 వరకు క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయి. వాటిలో కొన్ని 12 నిమిషాల్లోగా ఇజ్రాయెల్ని చేరుకోగలరు. క్రూయిజ్ క్షిపణులు 2 గంటలు, డ్రోన్లు అయితే 9 గంటలు పడుతుంది. నిన్న ఎక్కువగా క్రూయిజ్ క్షిపణులు డ్రోన్లు వాడటం వల్ల దెబ్బతిన్నది. ఈవెన్ మామూలు క్షిపణులు కూడా ఫెయిల్ అయినాయి, అయితే అవి ఎక్కువగానే ఉన్నాయి. ఇరాన్ దగ్గర KH-55 అనే క్రూయిజ్ క్షిపణులు కూడా ఉన్నాయి. అవి గగనతలం నుండి ప్రయోగించే వీలు ఉన్నట్టు, అంటే విమానాల్లో నుంచి కానీ డ్రోన్స్ నుంచి కానీ వాడేటటువంటి ఈ అస్త్రాలు అణువార్ హెడ్లను కూడా మోసుకెళ్ళగలవు. 3000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఖలీద్ పర్జ్ అనే నౌకా విధ్వంస క్షిపణి కూడా ఇరాన్ దగ్గర ఉంది. అది 1000 కిలోల వార్ హెడ్లను 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్ళగలిగినటువంటిది. అట్లాగే సాయుధ డ్రోన్లకు సంబంధించి ఇరాన్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. రష్యా సహా అనేక దేశాలకు వీటిని ఎగుమతి చేస్తుంది. ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తున్నటువంటి షాహిద్ డ్రోన్లు ఇరాన్ సరఫరా చేసింది. కొద్ది నెలల కిందటే మొహజర్ 10 అనే అధునాతన డ్రోన్ని ఇరాన్ అభివృద్ధి చేసింది. అది ఏకంగా 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 300 కిలోల ఆయుధాలతో ఏకబిగిన 24 గంటలు ప్రయాణించగలదు. హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసినట్టు ఇంతకుముందే ఇరాన్ ప్రకటించింది. ఇలాంటి అస్త్రాలు ధ్వని కన్నా కనీసం 5 రెట్లు వేగంగా వెళ్ళగలిగినటువంటి ఇరాన్ అమ్ములు పొదిలో ప్రధాన గగనతల రక్షణ వ్యవస్థ S-300 ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఆధునిక వ్యవస్థలతో పోల్చినప్పుడు ఇవి దిగదొడిపాయి. దేశంగా ఉత్పత్తి చేసినటువంటి బాపర్ 373 అస్త్రాలు, ఆర్మాస్ అజిరక్ష్ వ్యవస్థలు ఉన్నాయి. సెజిల్ వచ్చేటప్పటికి 2500 కిలోమీటర్ల లక్ష్యం ఛేదించగలదు. ఖైబర్ 2000, హజ్ కాసిం 1400, షాహాబ్ 3 800 నుంచి 1000 కిలోమీటర్లు. అలాగే ఇవి ప్రధానంగా ఇరాన్ దగ్గర ఉన్న అస్త్రాలు. ఇజ్రాయెల్ దగ్గర ఏమున్నాయో మరొక వీడియోలో చెప్పుకుందాం.